హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు కట్టిపరగల పులుసు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందు కట్టిపరగల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్నాక కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు అందులో 2 ఉల్లిపాయలు తరుగు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే చాపర్లో అయినా వేసుకోవచ్చు. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే కూరకి గ్రేవీ వస్తుందండి. తర్వాత అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రుచికి తగినంత కారం, ఇంకా ఉప్పు వేసుకోవాలి. తర్వాత తగినంత ఆయిల్ ఇంకా పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా చింతపండు పులుసు కూడా ఇప్పుడే పోసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని కూర ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో గరిటె పెట్టుకోకుండా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి. కట్టెపరుగులు చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇవి సగం ఉడికిన తర్వాత అందులో పచ్చిమిరపకాయల చీలికలు ఇంకా కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ కూరకు పడతాయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ సెపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని కూర దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలండి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు, తొక్క తీయక్కర్లేదండి, అలాగే కచ్చపచ్చగా దంచుకుని వేసుకోవాలి. గరం మసాలాతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా దంచుకుని వేసుకుంటే వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే అండి, సూపర్ టేస్టీ కట్టిపరగల పులుసు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంత సింపుల్ గా చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.